వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు బరువై లేకున్న చదువు, చదువులమ్మకు అయినాడు గురువు. మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు. ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు.
జన్మభూమికే వన్నె తెచ్చినవయ్యా అయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది గిట్టినప్పుడు మనతో వచ్చేదే ఉంది మిలమిల మిరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది ఎదవిల్లును వంచిన వాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీదే ఆచిని నిజమేనా జాబిలి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు ఒదిగి ఉండి నీ వాకిటిలో బదులు కోరి నే నిలుచున్నా దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా ఇది మాసం ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది మన సొంతం అయినది కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది నా కన్ను ముద్దాడితే కన్నెకులు కాయ కనకాంబరం నా చెంత సంపెంగలో
కొంగులు ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులు ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా జీతమీయగా లేత వందలే చెల్లించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాల లోగిలి మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాల లోగిలి కండల్ల వైశాఖమా కైపు ఎండల్ల కరిగించుమా తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా పూల పొదరిల్లేరా రమ్మందని విన్నానమ్మా తీయని వేణువు రమ్మను పిలుపులని చూశానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపులని పగలు రాత్రి అంటూ తేడా లేనే లేని పసిపాప నవ్వుల్ని చూడని తోడు నీడా నువ్వై నాతో నడిచే నీకు ఏనాటి రుణముందు అడగని చేదు చేదు కలలన్నీ కరిగితేనే వరదవని కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది విన్నానమ్మా తీయని వేణువు రమ్మను పిలుపులని
జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్నా వరస కాని బంధుని చొరవ చేసి అంటున్నా ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని నీకు సొంతం అంటే నేనేనని కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా పూల పొగరిల్లేరా రమ్మందని విన్నానమ్మా తీయని వేణువు రమ్మను పిలుపులని చూసానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపులని పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు దానవీర శూర కర్మ నరసింహరాజు సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు బ్రతుకు బరువై లేకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో పుట్టినవయ్యా జన్మభూమికి మాగుంట కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం. ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంతే ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఆయన నిండు నూరేళ్లు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ దాకా అందరూ అభిమానించేది మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు మాగుంట కుటుంబాన్ని. ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరు మీరు జీవించాలి. వాళ్ళు ఎప్పుడు కలకాలం బాగుంటే 10 మందికి మనకు మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు పోసింది మాగుంట కుటుంబం గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని మనకు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ కుటుంబం అనేది మనల్ని ఎప్పుడు మనది అనుకుని నెల్లూరు జిల్లా అయినా సరే ఇది మన జిల్లా మనకి మన సొంత బిడ్డలు అనుకుని వాళ్ళు ఎన్నో చేశారు. మన జిల్లాకి ఎంతో మంచి పనులు చేస్తుంది మాగుంట కుటుంబం. ఒక విధంగా చెప్పాలంటే ఒంగోలు జిల్లా అన్నప్పుడు మాగుంట కుటుంబం గుర్తొస్తుంది. ఇలాంటి పంటలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని ఈ ప్రకాశం జిల్లాకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి పనిచేయాలని మరీ కోరుకుంటూ వారి యొక్క నిస్వార్థ జీవితము ఈ ఒంగోలు పార్లమెంట్ లో వారు చేస్తున్న సేవలు మరింత ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి అందరికీ కూడా వారి కుటుంబ సభ్యులు అదే కొనసాగిస్తూ జిల్లా అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పి మన సోదరుడు
శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి వారికి నిజంగా 1991 సంవత్సరంలో మా అన్నగారికి శ్రేష్ఠుడు సుబ్రహ్మణ్యరెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వారిని ఆశీర్వదించు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరలా ఎంపీ గారు పోటీ చేసే సమయంలో వీరెంతో ఆదరించి ఆ తర్వాత వారు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించడం అనేది చూసాం. ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా మమేకం ఏర్పడిపోయింది. ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు ఆ విధంగా ఆదరించిన మిమ్మల్ని రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి, మీ అబ్బాయి రాఘవబాబు ఏదైనా విధంగా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాగుంట రాఘవరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా ఆశీర్వదించడం కూడా కోరుకుంటూ నా జన్మదినం అనేది జరుపుకుంటానే పోతాం. ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం, కానీ యాక్టివ్ గా ఉంటామా లేకపోతే ఇది అన్యాక్టివ్ గా ఉంటామా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి. అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిందిగా ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.